శ్రీకృష్ణ కథాసుధలోకి స్వాగతం. ముందుగా మంగళాచరణ చెప్పుకొని మన కృష్ణుడి యొక్క ఇంకొక స్టోరీని విందాం. నిన్నటి వరకు బ్రహ్మదేవుడు విమోహనంలో ఉన్నాడు. మరి ఇప్పుడు ఆయన విమోహనాన్ని వీడిపోయిన తర్వాత బ్రహ్మ బ్రహ్మ యొక్క శరీరం ఏంటి అంటే బుద్ధితో తయారైనటువంటి శరీరం. మనది పాంచభౌతిక శరీరం. భగవంతుడిది దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడిది దివ్య మంగళ స్వరూపం. ఆయనకి ఆయన శరీరానికి ఆయన ఆత్మకి ఎటువంటి భేదం లేదు. కానీ మన శరీరానికి మన ఆత్మకి చాలా భేదం ఉంది. మన శరీరము శాశ్వతమైనది కాదు, అది క్షీణించిపోతుంది. కానీ మన ఆత్మ శాశ్వతంగా ఉంటుంది. భగవంతుడి ఆత్మకి ఇంకా భగవంతుడికి ఎటువంటి భేదం లేదు. మరి బ్రహ్మదేవుడి యొక్క శరీరం ఎలా తయారైంది అంటే బుద్ధితో తయారైంది. ఇప్పుడు ఆయన సమస్త బుద్ధిని ఉపయోగించి భగవంతుణ్ణి కీర్తించబోతున్నాడు అనమాట. ఎందుకు? భగవంతుణ్ణే స్వయంగా తన మాస్టర్నే, తన యొక్క స్వామినే తను టెస్ట్ చేయాలి అనుకున్నాడు. టెస్ట్ చేయాలి అనుకొని టెస్ట్ చేస్తాడు కదా. ఇప్పుడు తనకి ఎప్పుడైతే భగవంతుడి యొక్క దర్శనం చేసుకుంటాడో తర్వాత తను ఫీల్ అవుతాడు అనమాట. అయ్యా, నేను ఎంత పని చేశాను, నా స్వామిని నేను తప్పుగా అనుకున్నాను, నా నేను నా అంతలో నేను చాలా గొప్ప బుద్ధిమంతుడు అనుకున్నాను అని ఇప్పుడు తను ఫీల్ అవుతాడు అనమాట. సో మనం ఆ విషయాలు మనము చూద్దాం ఈరోజు. ముందుగా ప్రభుపాదుల వారికి ప్రణామం చెప్పుకొని మొదలు పెడతాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पादान् सहगना ललिता श्री विशाखान्वितांश्च श्री कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्त नमोस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरे वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे विशेषा शून्यादि पाश्चात्य देशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद यद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। అయితే బ్రహ్మదేవుడు ఎప్పుడైతే తను ఒక్క క్షణంలో పని చేసుకొని వస్తాను అని చెప్పేసి బ్రహ్మలోకానికి సత్యలోకానికి వెళ్ళేసి వచ్చాడు. మరి వెళ్ళొచ్చేసరికి తను ఏమనుకున్నాడు? కృష్ణుడు వచ్చి కాళ్ళ మీద పడతాడు, అయ్యో నా ఆవులను నువ్వు తీసుకెళ్ళిపోయావు, నా ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తిరిగి ఇచ్చేయి అనేసి తను వచ్చి రిక్వెస్ట్ చేస్తారు అనేసి అనుకుంటాడు. కాకపోతే అక్కడికి వచ్చిన తర్వాత తను ఏం చూస్తున్నారంట? సాక్షాత్తు దేవాదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఫస్ట్ దూరం నుంచి చూడగానే అక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఎలా అయితే బ్రహ్మదేవుడు ఆ గోపబాలుడు అందరినీ అపహరించాడో, వత్సాలందరినీ అపహరించాడో, ఆ వత్సాలన్నీ అక్కడే మేస్తూ కనిపించాయంట. ఆ గోపబాలుడు అందరూ మళ్ళీ సర్కిల్ చేసి కూర్చొని మళ్ళీ వాళ్ళు టిఫిన్ చేస్తున్నట్టుగా కనిపించారంట దూరం నుంచి. కొంచెం దగ్గరికి రాగానే వస్తూ వస్తూ ప్రతి ఒక్కరి బాలుడి రూపంలో ఆ ప్లేస్ లో దివ్యమంగళ స్వరూపమైనటువంటి చతుర్భుజ నారాయణ దర్శనాన్ని చేసుకున్నాడంట. చతుర్భుజాలు, వనమాల, తర్వాత దగదగ మాయంగా మెరిసేటటువంటి కిరీటము, వక్షస్థలంలో శ్రీవత్సము, తర్వాత శంఖ చక్ర గద పద్మ, ఇవన్నీ ఏవైతే ఆ నారాయణుడు ధరిస్తాడో అవన్నింటినీ కూడా ధరించి నారాయణుడు అక్కడ కూర్చొని ఉన్నాడంట. మధ్యలో దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు కూర్చొని. మరి ఆయన సేవలు ఎవరెవరు ఉన్నారు? దేవతలు, తర్వాత ప్రకృతి, త్రిగుణాలు, కామము, కోరికలు, తర్వాత ఎవరెవరైతే దాసులుగా ఉన్నారో భగవంతుడికి అందరూ దేవతలు కూడా, బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆయన వర్షిప్ చేస్తూ ఉన్నారు. అదేంటండి బ్రహ్మే కాదు ఇక్కడ ఉందంటే, బ్రహ్మ ఒకడే కాదు, ఎంతో మంది బ్రహ్మలు ఉన్నారు. మరి ఆ విధంగా అందరూ ఆ వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట. ఆ సంగతి
లేదు లేదు నాన్న. అయితే ఆహ్, వాళ్ళందరూ ఆయనని పూజ చేస్తూ ఉంటే ఈ బ్రహ్మ అక్కడ నించొని చూస్తున్నాడనమాట. ఆశ్చర్యపోతున్నాడు. ఏంటి నేను చేసిందేంటి? ఇక్కడ నేను దర్శనం చేసుకునేదేంటి అని చెప్పేసి. ఎందుకు తను ఇప్పటి వరకి మహామాయలో ఉన్నాడనమాట. ఇప్పుడు భగవంతుడి యొక్క ఆంతరంగిక మాయని ఇప్పుడు చూయించబోతున్నాడనమాట. ఏ విధంగా అన్ని రూపాల్లో చతుర్భుజ అవతారాన్ని చూయించి, మహామాయ నుంచి ఇప్పుడు భగవంతుడి యొక్క మాయలోకి తనని తీసుకొచ్చాడనమాట. ఎప్పుడైతే భగవంతుడి యొక్క ఈ రూపాన్ని చూసాడో, తను ఏమంటున్నాడు అంటే నేను బ్రహ్మని కాదు. బ్రహ్మ రాక్షసుడిని. నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను. నేనేం చేశాను? మిమ్మల్నే పరీక్షిద్దామని అనుకున్నాను అని చెప్పేసి తను పశ్చాత్తాప పడుతూ ఉంటారనమాట. ఆ విధంగా భగవంతుడిని స్తుతించబోతుంటాడనమాట. ఇంకా కృష్ణుడిని చూడగానే ఆయన హంసవాహనాన్ని దిగి తను ఏం చేస్తున్నాడు? భగవంతుడి ముందు దండ ప్రణామాలు చేస్తున్నాడు. బ్రహ్మ గోల్డ్ కలర్ లో ఉన్నాడు కాబట్టి ఒక బంగారు దండం కింద పడితే ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా తను పడిపోయి కాళ్ళ దగ్గర పడిపోయి భగవంతుడి యొక్క పాద పద్మాలకి నమస్కరిస్తున్నాడంట. ఏ విధంగా నమస్కరిస్తున్నాడు అంటే ఆయనకి 4 ముఖాలున్నాయి. మరి 4 ముఖాలతో 4 సార్ల తిరిగి తిరిగి 4 సార్ల తను దండ ప్రణామాలు చేస్తాడంట బ్రహ్మ. ఆయన ఇప్పుడు భగవంతుడిని ప్రార్థిస్తున్నారనమాట. ఏమంటున్నారంటే నువ్వు ఏకైక భగవానుడివి. ఇంకా ఏమంటున్నాడంటే ఏదైతే నేను చూసానో ఈ రూపము, ఆ రూపము పరమద్భుతమైనటువంటిది. ఆ రూపమే నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి అంటున్నాడు. మరి ఏ రూపం చూసాడంట? ब्रह्मोवाच नौमीड्यते ब्रवपुषे तडितम्बराय गुञ्जावतं स परिपिच्छलसन्मुखाय वन्यस्रजे कवलवेत्रविशानवेणु लक्ष्मीश्रिये మృదుపదే పశుపాంగజాయ. ఆయన యొక్క రూపం ఆ పరమ అద్భుతమైనటువంటి రూపం ఏంటిది అంటే అది ఆయన కళ్ళకే కాకుండా ఆయన మనస్సుకే కాకుండా అసలు ఎలా అంటే భగవంతుడి యొక్క రూపాన్ని చూసి తనని తను మైమర్చిపోయాడనమాట. ఇంకేమంటున్నాడంటే ఆహా ఏ భగవాన్ నువ్వు ఒక్కడివే పూజనీయుడివి అనేసి చెప్తున్నాడనమాట. అలాంటి నీకు నా వందనాలు అనేసి చెప్తున్నాడు. వ్రజరాజసుతుడివి అనేసి పొగుడుతున్నాడనమాట. ఎవరా వ్రజానికి రాజు అంటే నంద మహారాజు. ఆ నంద మహారాజు యొక్క పుత్రుడివి నువ్వు అనేసి అంటున్నాడు. ఇంకా ఆయన శరీరం ఎలా ఉంది అంటే ఎలా ఉంది? నీలమేఘ శ్యాముడు దివ్యమంగళ స్వరూపం. ఆయన కట్టుకున్నటువంటి ఆ యెల్లో కలర్ ఏంటిది? పీతాంబర వస్త్రంలో నుంచి వెలుగొస్తోందంట. ఆ వెలుగుతో ఇంకా కృష్ణుడు చాలా మెరిసిపోతూ ఉన్నాడంట. బ్లూ కలర్ లో ఉన్నాడు. బ్లూ అంటే ఎలాంటి బ్లూ? అప్పుడే ఇంకా వర్షం కురియడానికి రెడీగా ఉండేటటువంటి ఏదైతే మేఘం ఉంటుందో ఆ మేఘం రంగులో ఉంటాడనమాట. అలాంటి మేఘపు ఛాయ కలిగినటువంటి కృష్ణుడు యెల్లో కలర్ గార్మెంట్స్ లో ఎంత పరమ అద్భుతంగా మెరుస్తూ కనిపిస్తున్నాడంటే ఇంకా ఆయన మెడలో గూంజామాల ఉందంటే గుంజామాల అంటే గురువింజలు అనమాట. ఆ మాలేసుకున్నాడు. ఇంకా వనమాలేసుకున్నాడు. వనమాల అంటే 5 రకాలైనటువంటి పువ్వులను కలిపి సువాసన వచ్చేటటువంటి పువ్వులను కలిపి చేసేటటువంటి మాల. ఆ మాలని వనమాలని ధరించాడంట. ఇంకా చెవులకి కర్ణ ఆభరణాలున్నాయంట. అలాంటి ఇంకా మరి ఇంత పరమాద్భుతంగా ఉన్న అతని తలలో అంట నెమలి పించం ఉందంట. ఆ నెమలి పించంతో ఇంకా పరమ అద్భుతంగా తను కనిపిస్తూ ఉన్నాడనమాట. అలాంటి వాడు ఇంకేం చేస్తున్నాడు? ఇంకేం పెట్టుకున్నాడు అంటే ఆయన నడుముకి ఏం చెక్కుకున్నాడు? ఒక సైడ్ ఏమో ఫ్లూట్‌ని చెక్కుకున్నాడు. ఇంకొక సైడ్ ఏమో కొమ్ము బుర్రని చెక్కుకున్నాడనమాట. ఎప్పుడైతే వాళ్ళు భోజనానికి వెళ్ళడానికి కూర్చున్నప్పుడు ఏం చేశారు? వాళ్ళ చేతిలో ఉన్న కర్రని అక్కడ పెట్టేసి వేణువుని ఇంకా కొమ్ము బుర్రని నడుములో చెక్కుకొని వాళ్ళు భోజనానికి సిద్ధంగా కూర్చున్నారు కదా! అదే రూపాన్ని చెప్తున్నాడనమాట. ఇంకెలా ఉన్నాడు అంటే తను ఏ విధంగా చూసాడు బ్రహ్మదేవుడు? తన చేతిలో పెరుగన్నాన్ని పట్టుకొనున్నాడు. ఇంకా అదేంటి పచ్చడి పెట్టుకొని అంచుకొని తింటున్నాడనమాట. అలాంటి రూపము. నేనేదైతే చూసానో ఆ రూపమే, ఆ రూపమే అని చెప్పేసి ఇక్కడ బ్రహ్మదేవుడు ప్రార్థిస్తున్నాడనమాట. అట్టి రూపానికే నేను వందనాలు చేస్తున్నాను అనేసి అంటున్నాడనమాట. నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఎందుకు స్తుతిస్తున్నాను అంటే నీకు ఆనందం కలిగించడం కోసమే నేను స్తుతిస్తున్నాను అనేసి అంటున్నాడు. ఇప్పటివరకి తను చతుర్భుజ రూపంలో ఉన్నప్పుడు తనేం చూసాడంట? భగవంతుడి యొక్క ఐశ్వర్యాన్ని చూశాడు. దేవాది దేవుడి యొక్క ఐశ్వర్య రూపాన్ని చూశాడు. తర్వాత తన మధురమైన రూపాన్ని గోలోకాన్ని చూయించాడు. మరి ఇప్పుడు చూసే ఆ బృందావనం ఏంటి అంటే భగవంతుడు ఉండేటటువంటి సాక్షాత్ ఆ గోలోకమే ఈ బృందావనం అన్నమాట.
ఆ బృందావనం యొక్క దర్శనాన్ని తను చేసుకుంటున్నాడనమాట. ఆ బృందావనం ఎలా ఉంది? అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెట్టు, చేమ, ఆవు, పిల్ల ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క సేవలో ఉన్నారు. ఇంకా వాళ్ళందరూ కూడా భగవంతుడు ఏం చేస్తే సంతోషిస్తాడా అని చెప్పేసి ఆయన లీలలకి వీళ్ళందరూ పాటుపడుతూ ఉన్నారనమాట. మరి వీళ్ళందరూ మరి బ్రహ్మెందుకు మోహపోయాడు? బ్రహ్మెందుకు మోహపోయాడు అంటే బ్రహ్మకు ఒకటే తెలుసు. భగవంతుడికి నైవేద్యం ఎలా పెడతారంటే షోడశోపచారాలు చెయ్యాలి, శుచి శుభ్రత పాటించాలి, వండింది ఎవరు చూడకుండా సీక్రెట్ గా తీసుకెళ్లి భగవంతుడికి నివేదన చేయాలి, గంట కొట్టాలి, తులసకేయాలి, ఇవన్నీ ఆయనకు తెలుసు. కాకపోతే ఇక్కడ సాక్షాత్ భగవంతుడు ఎలా స్వీకరిస్తున్నాడు? ఆ పిల్లలందరూ ఒకరి నోట్లో ఒకరు పంచుకుంటూ ఫస్ట్ వాడు ఏం చేశాడు? వాడు తింటున్నాడు. ఈరోజు మా అమ్మ కచోరీ పంపించిందిరా, చాలా బాగుంది అని తింటాడు. ఇంకొకడు వచ్చాడు, వాడు ఏమంటే ఏంట్రా నువ్వు అమ్మ కచోరీ బాగుందని చెప్పి పెట్టకుండా తింటున్నావా అని చెప్పేసి వాడు తింటున్నాడు. ఇంకొకడు వస్తాడు, ఏంట్రా నువ్వు కృష్ణుడికి పెట్టకుండా నువ్వే తింటున్నావా అని చెప్పేసి వాడు వాళ్ళ నోట్లోంచి తీసుకొని కృష్ణుడికి తింటుంది. ఇదంతా చూస్తే పాపం మతిపోయింది. అందుకే అసలు కృష్ణుడిని పరీక్షిద్దాము అనేసి అనుకున్నాడనమాట. ఆ విధంగా కృష్ణుడు అలాంటి చేష్టలని చూసి తను మతి పోగొట్టుకున్నాడు. మరి ఇక్కడ కృష్ణుడు ఏం స్వీకరిస్తున్నాడు అంటే, ఆయన భక్తుల్లో ఉన్నటువంటి ప్రేమని స్వీకరిస్తున్నాడు. ఆ ప్రేమకు బదులుగా తను ఏం చేస్తున్నాడు? తనను తానే అర్పించుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరైనా వెళ్ళి భగవంతుడి దగ్గరికెళ్ళి నువ్వు స్తుతించేసి భగవంతుడి దగ్గరికెళ్ళి నాకు ఈ కోరిక ఉంది, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, ఇది కావాలి అంటే అన్ని తీర్చేస్తాడు. అవునా కదా? ఇది తీర్చేస్తాడు కరెక్టే. మరి ఇక్కడ ఈ బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఏం తీరుస్తున్నాడు? ఏమి ఇవ్వట్లేదంట. తనని తానే ఇచ్చుకుంటున్నాడనమాట. ఆ విధంగా కరుణామూర్తివి నువ్వు. అలాంటి రూపం ఏదైతే నేనిప్పుడు చూస్తున్నానో, ఆ రూపాన్ని మధురమని కురిపించేటటువంటి, మాధుర్యాన్ని కురిపించేటటువంటి ఏదైతే నీ రూపం ఉందో, ఆ రూపానికి నేను వందనాలు చేస్తున్నాను. మరి ఈ మాధుర్యం ఏ విధంగా కురిపిస్తున్నాడు అంటే, మేఘం ఏ విధంగా అయితే వర్షాన్ని కురిపిస్తుంది. వర్షం ఏమైనా ఇక్కడ బండ ఉంది, లేకపోతే ఇక్కడ ఏమైనా చెత్త ఉంది, ఇక్కడ పల్లంగా ఉంది, ఇక్కడ మంచిగా ఉంది, అదేమైనా భేదభావం చూస్తుందా? చూయించదు. అలా భగవంతుడు మేఘ రూపంలో వర్షం ఏ విధంగా అయితే కురిపిస్తుందో ఆయన మధురిమని ఆ బృందావన వాసుల మీద వర్షంలాగా కుమ్మరిస్తున్నాడంట. అలాంటి రూపానికి నేను వందనాలు అర్పిస్తున్నాను అనేసి అంటున్నాడనమాట. మరి మీరు ఎంత మధురిమని కలిగిన వాళ్ళు, మీ యొక్క కృపని ఏ విధంగా పంచుతున్నారు అంటే, ఆ రూపానికి నేను వందనాలు అర్పిస్తున్నా. అదేంటి? అదే రూపానికి ఎందుకు వందనాలు అర్పిస్తున్నాడు? ఇప్పుడు చతుర్భుజ రూపంలో కూడా దర్శనమిచ్చాడే. ఆయన పుట్టినప్పుడు ఎప్పుడు భగవంతుడి యొక్క నాభి కమలంలో నుంచి తను పుట్టాడు. అవునా కదా? మరి అప్పుడు ఆయనని ఆయన ఎవరైతే జనకుడున్నాడో ఆయనను గుర్తుకు చేసుకొని వందనాలు చెప్పొచ్చు కదా! అంటే అలా కాదు. ఎందుకు? ఈ రూపం ఏదైతే ఉందో, ఏదైతే ఈ త్రిభంగ లలిత సుందర ఈ వృందావన రూపం ఏదైతే ఉందో, ఆ రూపం నుంచే అన్ని అవతారాలొస్తాయి. అందుకే నువ్వే అన్నింటికి కారణం నువ్వే. సర్వకారణ కారణుడివి నువ్వే కాబట్టి, నా యొక్క ప్రణామాలు నీకు అనేసి చెప్తున్నాడనమాట. నువ్వు ఇంతకంటే ముందు నారాయణుడి రూపంలో ఎప్పుడైతే తను బ- ఆ భగవంతుడి యొక్క నాభి కమలంలో నుంచి ఆవిర్భవించాడు అప్పుడు ఏం చెప్తాడు? తేనే బ్రహ్మ హృదయ ఆది కవయ. తన హృదయంలో భగవంతుడు ఈ జ్ఞానాన్ని, వేద జ్ఞానాన్ని అంతా చెప్పాడు. చతుశ్లోకి భాగవతాన్ని చెప్పాడు. అప్పుడు చెప్పావు కరెక్టే, నేను చూశాను, కాకపోతే నీ స్వరూపాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను అనేసి అంటున్నాడనమాట. మరి నువ్వు నీ యొక్క రూపం పరమద్భుతమైంది. నీవు భక్తులను ఏ విధంగా కరుణిస్తావు అంటే, ఆహా! అసలు నువ్వు ఎన్నెన్ని లీలలు చేస్తున్నావు అనేసి తను అంటున్నాడనమాట. ఆహ్, అయితే కృష్ణుడు అప్పుడు అంటాడంట, అదేంటి నువ్వు నాకెందుకు వందనాలు చెప్పేది? నేనేమైనా చదువుకున్న వాడినా? నేనేమైనా పెద్ద స్కాలర్‌నా? నాకు చదివే రాదు. నేను స్కూల్‌కే వెళ్ళలేదు. నువ్వు చూస్తేనేమో పెద్ద బ్రాహ్మణులాగా కనిపిస్తున్నావు. పెద్ద వయసాయనలాగా కనిపిస్తున్నావు. నువ్వు నాకెందుకు వందనాలు చెప్పేది అనేసి అంటాడనమాట. నాకేమీ తెలీదు. నేను తిరుగుబోతును. ఊరికే అటు ఇటు తిరుగుతూ ఉంటాను. నాకెందుకు మొక్కుతావు అనేసి అంటాడనమాట. బ్రహ్మ అంటున్నాడనమాట. అయ్యో! స్వామి నన్ను క్షమించండి. మీ పట్ల నేను
అపరాధం చేశాను. మీ స్వరూపాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను అనేసి అంటున్నారనమాట. మరి మీ యొక్క ఏదైతే ఈ రూపం ఉందో దాన్ని చూసి నేను మోహపోయాను అనేసి తనంటున్నాడనమాట. మరి ఇప్పటి వరకు నేను మహామాయలో ఉన్నాను. ఇప్పుడు మీ యొక్క యోగమాయ ఏదైతే ఉందో ఆ యోగమాయకి ఇప్పుడు నేను మోహితమవుతున్నాను. ఇంతకుముందు భగవంతుని పరీక్షించాలి అనుకున్నప్పుడు మహామాయలో ఉన్నాడు. ఇప్పుడు భగవంతుడి యొక్క రూపానికి తను మురిసిపోతున్నాడు. ఆయన యొక్క రూపం పట్ల తను ఆకర్షితుడైపోయాడు కదా! ఇప్పుడు తను ఏమంటున్నాడంటే, మీ యొక్క యోగమాయతో నేను మోహితుడినైతున్నాను అనేసి అంటున్నాడనమాట. ఎందుకు అంటే, నేను మీ యొక్క మధురిమని ఏదైతే ఇప్పుడు భగవంతుడున్నటువంటి రూపంలో మాధుర్యాన్ని పంచుతున్నాడో, ఆ మాధుర్యం యొక్క రుచి నేను చూస్తున్నాను. దాన్ని నేను అనుభూతి పొందుతున్నాను అనేసి అంటున్నాడనమాట. అందుకే మీ యొక్క స్వరూపాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. అందుకే మీ కైశోర లీలలని నేనెలా అర్థం చేసుకుంటాను? అనేసి అంటున్నాడనమాట. ఆ! ఇంకేమంటున్నాడంటే, మీరు మీ ఫ్రెండ్స్‌తో ఆడుకుంటున్నారే, మీ ఫ్రెండ్స్‌కి మీ మధ్యలో ఉన్నటువంటి ఏదైతే లవింగ్ రిలేషన్‌షిప్ ఉందో, మీరు ఆ ఫ్రెండ్స్‌తో ఆడుకునేటప్పుడు మీరు పొందేటటువంటి ఆనందాన్ని కూడా నేను తెలుసుకోలేకపోయాను. సర్లే పోనీ మీ ఆనందానంటే నేను తెలుసుకోలేకపోయాను. కనీసం మీ ఫ్రెండ్స్ హృదయాల్లో ఉన్నటువంటి ఏదైతే ఆనందం ఉందో, దాన్ని కూడా నేను అర్థం చేసుకోలేకపోయాను అనేసి తనంటున్నాడనమాట. మరి ఇంకా ఏం చేస్తాను నేనంతా అమాయకంగా ఉన్నాను అనేసి అంటున్నాడనమాట. మరి నేనే అంటే బుద్ధిమంతుడైనటువంటి బుద్ధి శరీరంతో తయారైనటువంటి బ్రహ్మ, ప్రథమ జీవి, స్వయంగా భగవానుడే తన హృదయంలో వేద జ్ఞానాన్నిచ్చినటువంటి గొప్ప అతను అతని అర్థం చేసుకోలేకపోతే సామాన్యమైన వాళ్ళు భగవంతుని ఏ విధంగా అర్థం చేసుకుంటారు? భగవంతుని అర్థం చేసుకునేటటువంటి బుద్ధి, జ్ఞానం మనకుందా? అదేంటండి ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయో మీరు బాగా చదవండి, చదవండి. బాగా చదివితే మీకు భగవంతుని అర్థం చేసుకునే జ్ఞానం వస్తుంది అనేసి చెప్తారు కదా! మరి చదివితే భగవంతుని యొక్క జ్ఞానం నిజంగా వస్తుందా? ఆ జ్ఞానంతో భగవంతుని అర్థం చేసుకుంటామా? అంటే బ్రహ్మదేవుడు స్వయం ఏదైతే జ్ఞాన సముపార్జన ఉందో, ఆ జ్ఞాన సముపార్జనలో అలసిపోతాము. క్లేశాలొస్తాయి. భగవంతుని మనం అర్థం చేసుకోలేము అనేసి చెప్తున్నారు. ఎవరైతే జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళెందుకు పొందుతారంటే జ్ఞానాన్ని ముక్తి కోసం పొందుతారు. ఎవరైతే కర్మయోగం చేస్తారో వాళ్ళు దేనికోసం చేస్తారంటే భుక్తి కోసం చేస్తారు. అంటే వాళ్ళు భుజం నింపుకోవడానికో, వాళ్ళ యొక్క ఇంద్రియాలను తృప్తిపరచుకోవడం కోసమో వాళ్ళు కర్మయోగాన్ని చేస్తారు. ఏమంటున్నాడంటే ఈ కర్మయోగం కానీ, జ్ఞానయోగం కానీ ఆ 2 కూడా మిమ్మల్ని తెలుసుకోలేము. ఏదైతే మీరు పంచేటటువంటి ఈ మధురిమ ఉందో, ఈ మాధుర్యం ఉందో దాని వల్ల పొందలేరు. మరి ఈ మాధుర్యాన్ని ఎప్పుడు తెలుసుకోగలుగుతారంట? ఎప్పుడు పొందగలుగుతారు అంటే భక్తి ద్వారా మాత్రమే పొందగలుగుతారు. మరి భక్తి ఎలా చేయగలుగుతాము? మేము భౌతికులమే. మా ఇంద్రియాలన్నీ భౌతికమే. మరి మేము భగవంతుడి యొక్క భక్తి ఎలా చేస్తాము అంటే ఏ విధంగా అయితే ఇనుప ముక్కని అగ్నిలో వేసి, నిప్పుల్లో వేసి కాలిస్తే అది ఏమవుతుంది? అది కూడా నిప్పుగా తయారవుతుంది. ఆ నిప్పు ఎలా అయితే మాడుతుందో, మండుతుందో అదే విధంగా ఇనుప ముక్క కూడా అలానే అవుతుంది. అదే విధంగా భగవంతుడి యొక్క సేవలో మన ఇంద్రియాలను పడేస్తామో, అవి కూడా అప్పుడు మెరుస్తాయన్నమాట. భగవంతుడి యొక్క భక్తి ద్వారా మెరుస్తాయి. మరి మన ప్రయత్నంతో అవుతుందా అంటే కాదు. ఆల్రెడీ దామోదర లీలలో కృష్ణుడు చెప్పాడు. మీ యొక్క ప్రయత్నం ఒక్కటే సరిపోదు. నా యొక్క కృప కూడా కావాలి అని చెప్పేసి. ఆ విధంగా ఎప్పుడైతే మనం భక్తి సాధన చేస్తామో అప్పుడు భగవంతుడి యొక్క కృప కలుగుతుంది. మరి భక్తి చేయడం వల్ల ఈ ముక్తి కానీ, భుక్తి కానీ ఫ్రీగా వచ్చేస్తాయంట. బై వన్ గెట్ 2 ఫ్రీ. ఏంటి అంటే ఒక్క భక్తి చేస్తే మనము ముక్తి ఇంకా భుక్తి 2 లభిస్తాయి. అనేసి చెప్తున్నారనమాట. మరి ఈ ఈ స్వరూపంలో నన్ను అనుగ్రహించండి అని చెప్పేసి తను పొందుతున్నారంటే, ఇంకేం కావాలి నీకు అనేసంటే ఏమంటున్నాడంటే, ఏదైతే మీ రూపం ఉందో ఈ మాధుర్యాన్ని పంచేటటువంటి ఏదైతే ఈ రూపం ఉందో, ఆ రూపం నా హృదయంలో ఎప్పటికీ సదా నిలిచిపోవాలి అని చెప్పేసి తను అడుగుతున్నాడనమాట. అందుకే మనసు భౌతికమైంది కదా! మరి భగవంతుడిని ఏ విధంగా తను నిలుపుకోగలుగుతుంది? పోలేదు కాబట్టి ఏం చెయ్యాలి అంటే, మన ఇంద్రియాలతో భగవంతుడి యొక్క దర్శనాన్ని, భగవంతుడి యొక్క కథ శ్రవణాన్ని, భగవంతుడి యొక్క నామ జపాన్ని, భగవంతుడి యొక్క కథల స్మరణం ఎప్పుడైతే చేస్తామో మన ఇంద్రియాలన్నీ పవిత్రమవుతాయి. అప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం వలన మనం భగవంతుడిని పొందగలుగుతాము అనేసి చెప్తున్నారనమాట. అందుకే మీ కృప కావాలి అనేసి అడగాలన్నమాట. అలా భగవంతుడి యొక్క కృప వలన, భగవంతుడి యొక్క అనుగ్రహం వలన భక్తి దేవి ప్రకటమవుతుంది.
ఎప్పుడైతే భక్తిదేవి ప్రకటన అవుతుందో అప్పుడు మనం భగవంతుడి యొక్క మాధుర్యాన్ని మనం అనుభూతి పొందగలుగుతాము. మరి భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే అది చాలా కష్టం. అందుకనే మరి భగవంతుడి అనుగ్రహం ఎప్పుడు పొందుతామంటే ఆయన ఇష్టానుసారంగానే పొందుతాం. అలానే అందుకనే ఏమంటున్నాడంటే మీ యొక్క అనుగ్రహాన్ని పంచండి అనేసి చెప్తున్నారనమాట. మరి మీ ఇష్టం వచ్చినప్పుడే మీరు ప్రకటన అవుతూ ఉంటారు కాబట్టి అందుకే మరి ఇంకేం చెప్తున్నారు భగవద్గీతలో ఎవరైతే నా యొక్క అంతర్ధానాలు ఆవిర్భావాలు ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఈ జన్మ జరా మృత్యు వ్యాధి నుంచి తప్పించుకుంటారు అనేసి చెప్తున్నారు. మరి ఇంకేం చెప్తున్నాడు నువ్వు ఏది చేసినా కానీ నాకు అర్పణంగా చెయ్యి అనేసి చెప్తున్నారు. అలా చెయ్యడం వల్ల నిన్ను అర్థం చేసుకోగలుగుతారు అనేసి చెప్తున్నారనమాట. అందుకుగానే మన యొక్క ఇంద్రియాలతో భగవంతుడి యొక్క సేవని ఎక్కరో షేదర్శనాశయజ్యోసి ఆ విధంగా చెయ్యాలి. ఎప్పుడైతే చేస్తామో మన ఇంద్రియాలు అన్ని కూడా పవిత్రం అవుతాయి. మరి మరి మీరు దేనికి వశమవుతారు? మరిప్పుడు ఈ గోపబాలులందరికీ తను వశమైపోయాడు. ఎలా వశమైపోయాడు అంటే వాళ్ళ యొక్క ప్రేమకి లొంగిపోయాడనమాట. ఆ ప్రేమని మనమెప్పుడు పొందుతాము అంటే ఎప్పుడైతే మన ఇంద్రియాలని భక్తి సాధనలో పెడతామో అప్పుడు. మరి జ్ఞానంతో వశమవుతాడా అంటే జ్ఞానానికి వశం కాడు. భగవంతుని జ్ఞానంతో పొందలేము అనేసి చెప్తున్నాడనమాట. ఇప్పుడు జ్ఞానం ద్వారా ముక్తిని పొందుతాము. తర్వాత కర్మ ద్వారా భుక్తిని పొందుతాము. కాకపోతే భక్తి ద్వారా ఏం పొందుతామో అన్నీ పొందుతాం. ఈ 2 కూడా పొందుతాం. భగవంతుడి యొక్క మాధుర్యాన్ని కూడా పొందుతాం. మరి అలా చెయ్యకుండా మనం భక్తిని త్యాగం చేస్తే మనం ఏమి పొందలేము. ఏమి ఉండదు. ఏముంటదంట కేవలం దుఃఖాలు మాత్రమే ఉంటాయంట. ఎలా దుఃఖాలు ఉంటాయంటే ఇప్పుడు ఒక పావు సేరుడు బియ్యం ఉన్నాయనుకోండి, వడ్లున్నాయనుకోండి. ఆ వడ్లని దంచితే మీకు పావు సేరు కంటే కొన్ని తక్కువ బియ్యాన్ని మీరు పొందుతారు. అంటే భక్తి ఉంటే మన యొక్క సాధనలో పెడితే మనము భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. అలా కాకుండా ఓన్లీ అందులో బియ్యం లేకుండా ఊరికే వడ్ల పొట్టుని తెచ్చి ఎంతసేపు దంచితే దాంట్లో బియ్యం పొందుతామా మనమేమైనా? ఊరికే మన శ్రమ వేస్ట్ అవుతుంది. అంతేనా కాదా? అదే విధంగా మన ఇంద్రియాలతో మనం భగవంతుడి యొక్క సేవ చేయకుండా ఎంతసేపు ఈ జ్ఞానాన్ని సముపార్జిస్తాను, లేకపోతే నేను కర్మయోగంలో కర్మ చేస్తాను అంటే మనము భగవంతుడిని పొందలేము. భగవంతుడిని తెలుసుకోలేము అనేసి చెప్తున్నాడనమాట. మరి నిన్నెలా అర్థం చేసుకోవాలి అంటే, ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఎవరైతే అనన్య భక్తులున్నారో, అనన్య భక్తులు అంటే వాళ్ళు అన్యమైన దానిని ఏది చెయ్యరు. ఓన్లీ భగవంతుడి యొక్క భక్తి మాత్రమే చేస్తారు. అలాంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముఖతః ఎప్పుడైతే భగవంతుడి యొక్క కీర్తిని మనం వింటామో, ఆయన యొక్క గొప్పతనాలని మనం ఎప్పుడైతే వింటామో, ఆ భక్తునికి మనం ఎప్పుడైతే ప్రణామాలు చేస్తామో అప్పుడు మనము భగవంతుడి యొక్క శ్రవణాన్ని మనమైతే ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనము భగవంతుని మనం అర్థం చేసుకోగలుగుతాము. ఇప్పుడు ఎవరి గురించైనా తెలుసుకోవాలి అంటే ఎవరైనా చెప్పాలి. అవునా కాదా? ఎవరు చెప్పకపోతే ఆయన గురించి మనం ఎలా తెలుసుకుంటాము? అదే విధంగా భగవంతుడి గురించి తెలుసుకోవాలి అంటే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని మనం వినాలి. లేకపోతే ఆయన ఎవరో మనకు తెలియదు కదా! అందుకే భగవంతుని యొక్క గొప్పతనం ఎవరు చెప్తారంట? ఎవరో ఒకరు దారిన పోయే దానే కాదు చెప్పేది. ఎవరైతే గురు పరంపరలో ఉంటారో, ఎవరైతే ఆథరైజ్డ్ ఉంటారో, అంటే వీళ్ళు చెప్పింది. ఏ విధంగా అయితే డాక్టర్ యూనివర్సిటీకెళ్ళి చదువుకుంటే డాక్టర్ అవుతాడో, అదే విధంగా మనము కూడా ఒక ఆథరైజ్డ్ పరంపరలో మనం ఎప్పుడైతే భగవంతుడి గురించి వింటామో, అప్పుడు సరి అయిన జ్ఞానాన్ని మనం వింటాము. భగవంతుని మనం అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట. నేను భగవంతుని భక్తి చెయ్యను, నాకు నచ్చిందే నేను చేస్తాను అంటే అది సరి అయింది కాదు. అందుకే భగవంతుడి యొక్క భక్తి శ్రవణం ద్వారా అనేసి చెప్తున్నారనమాట. పరంపరాగతిగా మనం చెయ్యాలన్నమాట. వేరే దారి లేదు. ఇంకొక దారి లేనే లేదు. భక్తి చెయ్యడానికి, భగవంతుడి సాక్షాత్కారాన్ని పొందడానికి వేరే దారి లేనే లేదు అనేసి చెప్తున్నాడన్నమాట. ఇంకా భక్తికి మించిన దారి భగవంతుని చేర్చే దారి ఇంకోటి లేనే లేదన్నమాట. మరి బ్రహ్మజ్యోతిని అర్థం చేసుకోవాలంటే కూడా భగవంతుడి యొక్క శరీరం నుంచి వచ్చేటటువంటి వెలుగు ఏదైతే ఉందో బ్రహ్మజ్యోతి, ఆ బ్రహ్మజ్యోతిని అర్థం చేసుకోవాలంటే కూడా అంతో ఇంతో భక్తి ఉండాలి. భక్తి లేకపోతే భగవంతుడి యొక్క స్వరూపం నుంచి వచ్చేటటువంటి వెలుగును కూడా అర్థం చేసుకోలేము అనేసి చెప్తున్నారండి.
అందుకే నీ యొక్క అనుగ్రహం కోసం నేను ప్రార్థిస్తున్నాను. ఓ నీలమేఘ శ్యామ రూపుడా! నీ గురించి నేను ప్రార్థిస్తున్నాను అని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు? సర్వకారణ కారణవి నువ్వే. ఎందుకు నన్ను సృష్టించినటువంటి సృష్టికర్తవి కూడా నువ్వే అనేసి చెప్తున్నాడన్నమాట. ఆ! నేను అయినా కానీ నీ నీ యొక్క పసిపిల్లోడి రూపం ఏదైతే ఉందో, ఆ రూపాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను అనేసి అంటున్నాడనమాట. ఇంకా ఎప్పుడైతే నువ్వు గోపాలులతోని ఈ గోవత్సాలతోని ఆడుకుంటూ ఉన్నావో, ఆహ్, ఆ విధంగా నేను చూసి మోహపోయాను అనేసి అంటున్నారనమాట. ఇంకేమంటున్నాడంటే, నీ యొక్క ఏదైతే శక్తి ఉందో, ఆ శక్తిని నేను అర్థం చేసుకోలేకపోయాను అనేసి అంటున్నాడనమాట. ఆ! ఆయన, ఆయన శక్తి ఏంటి? ఆయన సకలేంద్రియ వృత్తిమంతి. ఆయన సర్వకారణ కారణుడు. ఈశ్వరః పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ. మరి ఆయన ఏ అంగంతో ఏ పనైనా చేయగలుగుతాడు. తను కళ్ళతో చంపేయగలుగుతాడు, కళ్ళతో తినగలుగుతాడు, కాళ్ళతో పాడగలుగుతాడు. ఏదైనా చేయగలుగుతాడు. ఏ అంగంతో ఏదైనా చేయగలుగుతాడు. అంగాని యస్య సకలేంద్రియ వృత్తిమంతి పశ్యంతి పాంతి కలయంతి చిరంజగంతి. ఆయన ఏ పనైనా చేయగలుగుతాడనమాట. అలా నువ్విప్పుడు గోపాలుడి రూపంలో వచ్చావు కదా! మరి దేనికొచ్చావు అంటే, నీ భక్తులందరిని అనుగ్రహించడానికొచ్చావు అనేసి చెప్తున్నాడనమాట. గోపాల రూపాన్ని చూసి నేను మోహపోయి మీ పట్ల నేను అపరాధం చేశాను అనేసి చెప్తున్నాడనమాట. ఇంక నువ్వు భక్తవత్సలుడివి. ఓ భక్తవత్సల, ఓ కృష్ణ, ఓ స్వామి, ఓ ప్రభు నన్ను కరుణించు అనేసి చెప్తున్నాడనమాట. నీ యొక్క దివ్యమైన లీలల్ని నేను తెలుసుకోలేకపోయాను అనేసి అంటున్నాడనమాట. నేనే తెలుసుకోలేకపోతే ఇంకా వేరే వాళ్ళెలా తెలుసుకుంటారు నాయనా నన్ను క్షమించు. నాకు నీ యొక్క కృపనివ్వు అనేసి అంటున్నాడనమాట. హ్మ్. నువ్వు అనంత గుణాలు కలిగిన వాడివి, సర్వంతర్యామివి అనేసి అంటున్నాడనమాట. నీకు తెలియనిది ఏదీ లేదు. నీ యొక్క అనంత గుణాలు ఎవరు తెలుసుకోలేరు. అనంతుడు అనంతమైనటువంటి కలలతో, అనంత ఫణాలతో, అనంత కాలం నుంచి భగవంతుడి యొక్క గుణగణాలను కీర్తిస్తున్నాడంట. దాంట్లో ఒకటి కూడా ఇంకా అయిపోలేదంట. అంతగా అనంతమైనటువంటి గుణాలు కలిగిన వాడివి నువ్వు అనేసి చెప్తున్నారనమాట. హ్మ్. మరి నువ్వు ఇలాంటి లీలలు చేస్తున్నావు అంటే ఇక్కడ ఈ గోకులానికి వచ్చి ఈ వెన్న దొంగలించడము, గోపిక స్త్రీలని వస్త్రాలు అపహరించడము, గోవులని తోలడము ఇవన్నీ ఆటలు ఆడుతూ ఉన్నావు కదా! మరి ఆహ్, ఇవన్నీ యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలను మేమేమి అర్థం చేసుకోలేము అనేసి చెప్తున్నాడన్నమాట. ఇంకేమంటున్నాడంటే, "మీ యొక్క కృపని నాకు చూయించు" అనేసి అంటున్నాడనమాట. అయితే అప్పుడు భగవంతుడు అజ అనేసి అంటాడు కదా! అయితే నేను ఆహ్, నేను అజుడినే నీ యొక్క కృప కోసమే నేనిక్కడ వేచి ఉన్నాను అనేసి అంటున్నాడనమాట. అయితే ఇంకొకటి బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నాడు అంటే, తను ఈ భగవంతుడి యొక్క కృప కోసము భక్తుడు ఎప్పుడు వేచి ఉంటాడంట. భగవంతుడు భగవంతుడు ఎలాంటి వాడు అంటే ఇప్పుడు తండ్రి ఆస్తి ఉందనుకోండి. పిల్లోడికి ఆస్తి వస్తుంది ఎలా అయినా. తండ్రి ఆస్తి తన పిల్లలకే వస్తుంది. మరి ఆ ఆస్తి ఇమ్మీడియేట్‌గా వస్తుందా? రాదు కదా! కొన్ని రోజులయిన తర్వాత తండ్రి గారి తర్వాత ఆ పిల్లలకి ఆస్తొస్తుంది. అదే విధంగా భగవంతుడి యొక్క కృప కూడా అలానే మనకి దొరుకుతుంది. మరి అప్పటి వరకు మనం వేచి ఉండాలి. అప్పటిలోపు మనకు భగవంతుడు పెట్టే పరీక్షలని భగవంతుడి యొక్క కృపగా స్వీకరించాలి అనేసి చెప్తున్నాడనమాట. అందుకే ఇప్పుడు నేను పశ్చాత్తాప పడుతున్నాను. హే ప్రభు నేనెంత మూర్ఖుడను అనేసి అంటున్నాడనమాట. హ్మ్. నేను కొంచెం కూడా ఇంత ఏమంటారు ఆవగింజంత భక్తి చేయకున్నా కానీ మీ పట్ల నేనింత పెద్ద అపరాధం చేశాను అనేసి అంటున్నాడనమాట. మీ మీ మీదేదైతే ముఖ కమలం ఉందో, మీ ముఖ కమలంలో ఉన్నటువంటి కలువల్లాంటి కళ్ళతో నన్ను చూడండి అనేసి చెప్తున్నాడనమాట. అందరికీ తండ్రివి, తల్లివి నువ్వే. నా తండ్రి, తల్లివి కూడా నువ్వే నాయనా మీరు అట్లాంటి మీ పట్ల నేను అపరాధం చేశాను కదా! నన్ను క్షమించండి అనేసి అంటున్నాడనమాట. ఇంకేమంటున్నాడంటే, మీరు అందరి హృదయాల్లో పరమాత్మ రూపంలో ఉంటారు కదా! మరి
మీరు లీలలు చేస్తూ ఉంటారు. మరి కాకపోతే నేను మీ యొక్క లీలల్ని గుర్తించలేకపోయాను, మూర్ఖుడను అనేసి అంటున్నాడనమాట. అందుకే ఈ మూర్ఖత్వంతో మీ పట్ల నా యొక్క మాయా ప్రభావాన్ని చూయించాను. నేనెంత మూర్ఖుడినో చూసారా అనేసి అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? మీ యొక్క మాయా వైభవాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మూర్ఖుడినే కాదు నేనింక దుష్టుడిని కూడా. అందుకే ఈ ఏమంటారు? నా దురాభిప్రాయంతోని ఈ దుష్టుడిలాగా నేను ప్రవర్తించాను. అందుకే ఇంకేమంటున్నాడంటే అగ్ని ముందు చిన్న స్ఫులింగం ఏదైతే మెరు ఆ! ఆ విధంగా నేను మీ యొక్క అనంతమైనటువంటి శక్తులు కలిగినటువంటి మీ ముందు నేను ఈ విధంగా చేశాను అనేసి అంటున్నాడు. నేను మూర్ఖుడిని నన్ను దండించండి అనేసి చెప్తున్నాడు. నేను దుష్టుడిని నన్ను దండించండి అని చెప్తున్నాడు. మళ్ళీ వెంటనే ఏమంటున్నాడు? తండ్రి లేదు లేదు మీరు నన్ను క్షమించండి అనేసి అంటున్నాడు. అపరాధిని నేను దండించండి అంటున్నాడు. తర్వాత క్షమించండి అనేసి అంటున్నాడన్నమాట. హ్మ్. మరి క్షమించండి అంటున్నాడు. ఎందుకంటే మీరు మహానుభావులు కదా! మహానుభావులు అందరిని క్షమిస్తారు కాబట్టి నేను చేసినటువంటి అపరాధాన్ని కూడా క్షమించండి అనేసి అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? అచ్యుత నువ్వేమి పట్టించుకోవు. అందుకనే నువ్వు అచ్యుతుడివి నన్ను క్షమించు అనేసి అంటున్నాడన్నమాట. ఆ విధంగా ఏడుస్తున్నాడు తను. హృదయంలో దైన్య భావంతో ఏడుస్తున్నాడన్నమాట. మరి ఎప్పుడైతే దైన్య భావం వస్తుందో అప్పుడు భగవంతుడి యొక్క కృప కలుగుతుంది కదా! అందుకే తను ఆ విధంగా వేడుకుంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే నేను రజోగుణంలో పుట్టాను. ఎందుకంటే రజోగుణం యొక్క మాస్టర్ తనే కదా! ఆయన రజోగుణంలో లేడు. కానీ ఇప్పుడు బ్రహ్మ ఏమంటున్నాడంటే, నేను రజోగుణంలో పుట్టాను. రజోగుణంలో పుట్టాను కాబట్టి నేను స్వతంత్రుడని అనేసి అనుకుంటున్నాను. అందుకే మూర్ఖుడిని నేను. అజ్ఞానంలో ఉన్నాను. నా కళ్ళు మూసుకొని పోయాయి. ఎందుకంటే నేను ఈ సృష్టిని చేస్తున్నాను అని అందరూ అంటున్నారు కదా! వాళ్ళ మాటలు విని నేనేమనుకుంటానంటే నిజంగానే స్వతంత్రుడని అనేసి అనుకోని నా కళ్ళు మూసుకొని పోయాయి. నేను పుట్టుకలేని సృష్టికర్తని అనేసి అనుకుంటున్నాడు. కానీ నేను నీ యొక్క దాసుడిని అనేసి నీ దయ పైనే నేను ఆధారపడి ఉన్నాను. అందుకే ప్లీజ్ ఇప్పుడు నీ యొక్క కృపను చూయించండి అనేసి చెప్తున్నారనమాట. హ్మ్. తర్వాత ఇంకేమంటున్నాడంటే, ఈ ప్రకృతి, మహాతత్వం, ఈ అహంకారము, తర్వాత ఈ తత్వాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ఈ బ్రహ్మాండంలో ఉన్నాయి. మరి ఈ బ్రహ్మాండాలన్నీ ఎక్కడున్నాయంట? ఆ బ్రహ్మాండాలన్నీ కూడా ఆ భగవంతుడి యొక్క భుజంలోనే ఉన్నాయి. ఆ విధంగా ప్రభు నిన్ని పిల్లోడిని, తల్లి గర్భంలో ఉన్నటువంటి పిల్లోడు తన్నాడనుకో, తల్లేమన్నా పనిష్మెంట్ ఇస్తుందా? ఆనందంగానే స్వీకరిస్తుంది కదా! ఆ విధంగా నేను గర్భోదకశాయి విష్ణువు నుంచి ఆవిర్భవించాను. కానీ ఈ తత్వాలు ఈ మూల సారీ ఈ మహాతత్వము తర్వాత ఈ మూలకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటి నుంచే ఈ విశ్వం వచ్చింది. ఈ గర్భోదకశాయి విష్ణువు యొక్క నాభితుండం నుంచే నేను పుట్టాను. ఆ విధంగా చూస్తే నేను మీ యొక్క పుత్రుడిని. అందుకే ప్లీజ్ నన్ను క్షమించండి అనేసి అడుగుతున్నాడన్నమాట. ఇంకేమంటున్నాడు? ప్రళయం వచ్చినప్పుడు ఈ ముల్లోకాలన్నీ కూడా నీ నీ యొక్క నారాయణుడి రూపంలోకే వెళ్ళిపోతాయి. ఇక్కడ ఈ కార్ణోదక సముద్రంలో పడుకున్నటువంటి ఈ నారాయణ రూపం ఉంది కదా! కార్ణోదక శాయి విష్ణు. ఆయన లోపలికి వెళ్ళిపోతాయి కదా! మరి ఆ విధంగా నేనిప్పుడు మీ లోపల ఉన్నవాడిని. నేను మీ పిల్లవాడిని. అందుకే నన్ను క్షమించండి అనేసి అంటున్నాడన్నమాట. ఇంకేమంటున్నాడు? నువ్వు అన్ని లోకాలకి, అన్ని జీవులకి, అందరికీ కూడా ఆత్మవి. ఇంకా నువ్వు సాక్షివి. నీకు తెలియదేమీ లేదు అనేసి చెప్తున్నాడన్నమాట. అందుకనే మీ యొక్క రూపాన్ని నేను నా హృదయంలో చూడలేకపోయాను. నేను చాలా వెతికాను. మీరు నా దగ్గరే ఉన్నారు. ఎప్పుడైతే తను పుట్టినప్పుడు భగవంతుడిని అన్వేషిస్తూ చాలా దూరము తన యొక్క ఈ కమలపు తుండులో చాలా దూరం ప్రయాణిస్తాడు కానీ భగవంతుని తను తెలుసుకోలేకపోతాడు. తన ప్రయత్నంతో తను తెలుసుకోగలిగాడా? లేదు. భగవంతుడి యొక్క కృపతో, ఆయన దయతో, ఆయన హృదయంలో ప్రత్యక్షమైనప్పుడు మాత్రమే భగవంతుడిని తను తెలుసుకోగలిగాడు. తను అదే చెప్తున్నాడు. అందుకే ప్లీజ్ మీరు నా పట్ల మీ యొక్క కృపని చూయించండి అనేసి చెప్తున్నాడనమాట. నేను ఎంత ప్రయత్నించాను మిమ్మల్ని చూడ్డానికి, కానీ నేను చూడలేకపోయాను. కానీ సడెన్‌గా మీరు ప్రత్యక్షమయ్యారు. అది ఎలా ప్రత్యక్షమయ్యారు? మీ యొక్క కళ్ళ ద్వారానే మీరు నాకు ప్రత్యక్షమయ్యారు అనేసి చెప్తున్నారనమాట. మరి పోనీ మీరింక మొన్ననే అంతకుముందే ఈ లీల జరిగింది. ఏంటి ఈ బోనబాండాలన్నీ కూడా మీ లోపలనే ఉన్నాయి అని చెప్పేసి యశోదమ్మకి చూయించారు. ఆ మన్ను తిన్న లీలలో నోట్లోనే అన్ని బోనబాండాలను చూయిస్తాడు కదా! ఆ విధంగా మీ ఉదరంలో అన్నీ కూడా ఉంటాయి. మరి మీ ఉదరంలో అన్నీ ఉన్నా కూడా ఇప్పుడు బయట అన్నీ కనిపిస్తూ ఉన్నాయి అనేసి చెప్తున్నాడు. మరి ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? మీ శక్తి లేకపోతే ఇవేవి సాధ్యం అవ్వవు అనేసి అంటున్నాడన్నమాట. ఆ విధంగా నువ్వు
బృందావన ఈ గోపబాలులతో ఒంటరిగా కనిపించినప్పుడు నువ్వు అసలు ఏమీ చిన్న పిల్లోడివి, నీకేమీ తెలియదు అని చెప్పేసి నేను మీ పట్ల నేను ఈ అపరాధం చేశాను అనేసి చెప్తున్నాడనమాట. మరి ఈ ఏదైతే అంటే ఈ విశ్వాలు ఎప్పుడైతే కారోదకషాయి విష్ణువు ఎప్పుడైతే శ్వాసను తీసుకుంటూ ఉంటాడో, వదులుతూ ఉంటాడో ఎన్నో విశ్వాలు బయటికి వస్తూ ఉంటాయి కదా! ఆ విశ్వాలన్నీ కూడా మీ దగ్గర నుంచే వస్తూ ఉంటాయి అనేసి చెప్తున్నాడనమాట. మరి ఇంకా ఈ విశ్వాన్ని సృష్టించడం కోసం, పోషించడం కోసం, లయింప చేయడం కోసము బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపాల్ని నువ్వు తీసుకుంటూ ఉంటావు అనేసి చెప్తున్నాడనమాట. మరి ఈ దుష్టులని శిక్షించడం కోసం, భక్తులని రక్షించడం కోసం ప్రతిసారి యుగావతారాలు, తర్వాత మన్వంతర అవతారాలు, శక్తావేశ అవతారాలు, ఎన్ని రకరకాలుగా లీలావతారాలు, గుణావతారాలు, పురుషావతారాలు, రకరకాల అవతారాలు నువ్వు తీసుకుంటూ ఉంటావు అనేసి చెప్తున్నాడనమాట. ఇంకేమంటున్నాడంటే నువ్వు పరమాత్మవి, ఆది దేవుడివి, నువ్వు స్వయం జ్యోతివి, తర్వాత నీకు ఆది అంతం లేదు, నిత్యమైన వాడివి, అద్వితీయుడివి అనేసి ఇంకా అమృత స్వరూపుడివి అనేసి అంటున్నాడనమాట. మరి ఎవరైతే నీ యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటారో ఈ జన్మ కర్మ మే దివ్యం జన్మ కర్మ చ మే దివ్యం, భగవంతుడి యొక్క ఆవిర్భావాలు అంతర్ధానాలు ఎవరైతే తెలుసుకుంటారో ఈ భవ సముద్రం ఏదైతే ఉందో వాళ్ళు దాటేయగలుగుతారు. లేకపోతే ఒకవేళ తెలుసుకోలేని వాళ్ళు ఎటువంటి వాళ్ళంట, అజ్ఞానులంట. మరి జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారు అంటే భగవంతుడి యొక్క రూపాన్ని చూసి భౌతికము అనుకుంటారు. అంటే భగవంతుని చూసి తను కూడా నాలాంటి వాడే అనేసి అనుకుంటాడనమాట. మరి అలాంటి వాడు ఈ భవబంధంలో నుంచి బయటపడతాడా? వాడు ఎప్పటికీ బయటపడలేడు. ఇక్కడే భౌతిక సముద్రంలోనే తను కొట్టుకొని పోతూ ఉంటాడనమాట. మరి వాడికి మోక్షం అంటే ఏం అర్థమవుతుంది? ఏమీ అర్థం కాదు అనేసి చెప్తున్నాడనమాట. అందుకే అలాంటి వాళ్ళు నీ యొక్క స్వభావాన్ని తెలుసుకోలేరు అనేసి చెప్తున్నాడు. దేవదేవ లవ మాత్రం ఈ కరుణ పొందిన వారు మాత్రము ఈ నీ మహత్యాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు అనేసి అంటున్నారు. మరి ఆ లవ మాత్ర ఏదైతే ఉందో అది ఎలా పొందగలుగుతామంటే ఓన్లీ భక్తి ద్వారా మాత్రమే పొందగలుగుతాము. జ్ఞానం ద్వారా కాదు. మరి ఎప్పుడైతే భగవంతుడి యొక్క సేవ చేస్తామో అప్పుడు భగవంతుడి యొక్క కృప మన హృదయంలో ప్రకాశిస్తుంది అనేసి చెప్తున్నాడన్నమాట. ఇంకేమంటున్నాడంటే ఈ జన్మలోనే కాదు, ఎక్కడ పుట్టినా సరే, ఎలా పుట్టినా సరే నేనేం చేయాలి అంటే మీ యొక్క భక్తుల్లో ఒకడిగా నన్ను చెయ్యండి. అలాంటి వరాన్ని నాకివ్వండి. అలాంటి భాగ్యాన్ని నాకు కలిగించండి అని చెప్తున్నాడు. మీ యొక్క భక్తుల్లో మనిషి రూపమే కాదు, జంతువు రూపం వచ్చినా చాలు అనేసి అంటున్నాడు. మీ పాద సేవలో ఉంటే చాలు అనేసి అంటున్నాడనమాట. ఎందుకు? భగవంతుని యొక్క భక్తుల సాంగత్యంలో ఉంటే భగవంతుడిని పొందడం చాలా సులభమా కదా! అందుకే మీ యొక్క భక్తుల్లో ఒకడిగా నన్నుండండి అనేసి చెప్తున్నాడనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? గోవత్సాలతోనూ, గోరూపములతోనూ, తృప్తిగా ఆవులతోనూ, గోపికలతోని వాళ్ళందరి యొక్క స్తనపానం చేస్తూ ఉన్నాడు తను. మరి ఆ స్తనపానం చేస్తూ తను ఎంత సంతృప్తిని పొందుతున్నాడు అంటే, ఈ వేదాలను చదువుకున్నటువంటి వాళ్ళు వేద వేద మంత్రాలు చదవడం వల్ల, వాళ్ళు పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తూ అవిస్సులను అర్పించడం వల్ల కూడా భగవంతుడు ఇంత సంతృప్తిగా ఎప్పుడూ లేడట. ఈ గో ఈ గోకులంలో ఉన్నటువంటి ఈ గోపమ్మలు, ఈ తర్వాత ఈ వత్సాలు, ఈ గోవుల దగ్గర తను అంత సంతృప్తిని పొందుతున్నాడు అనేసి చెప్తున్నాడనమాట. అందుకే ఈ గోకులంలో నన్ను పుట్టించు అనేసి చెప్తున్నాడనమాట. ఎంత భాగ్యం కలిగిన వాళ్ళు వీళ్ళు. ఈ గోకులంలో ఉన్నటువంటి ఈ వ్రజవాసులు ఎవరైతే ఉన్నారో, వృందావనంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత అదృష్టవంతులంటే సాక్షాత్ పరబ్రహ్మ అయినటువంటి నిన్ను స్నేహితుడిగా పొందారు వాళ్ళు. వాళ్ళు నీతో సహచర్యాన్ని చేస్తారు. నీ యొక్క ఆదాన ప్రదానం వాళ్ళు పొందుతున్నారు. మీతో ఆడుకుంటున్నారు, మీ ఎంగిలిని పంచుకుంటున్నారు, మీ యొక్క దర్శనం చేసుకుంటున్నారు. వాళ్ళు రకరకాలుగా మీ యొక్క దర్శని మీరు పొంది వాళ్ళు ఎంత పరమ భాగ్యవంతులు. వాళ్ళ యొక్క అదృష్టానికి హద్దే లేదంట. అంత అదృష్టవంతులు అనేసి చెప్తున్నారనమాట. మరి ఈ బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంద్రియాలనే పాత్రలతోని భగవంతుడి యొక్క మాధుర్యాన్ని తాగుతున్నారంట వాళ్ళు. అంతగా భగవంతుడి యొక్క మాధుర్య రసంలో పాల్గొని భగవంతుడి యొక్క ఇంద్రియాలకి తృప్తి కలిగే విధంగా భగవంతుడికి నచ్చినట్టుగా లీలల్లో పాల్గొంటూ ఉన్నారు అనేసి అంటున్నాడనమాట. మరి ఈ గోకులంలో ఆ జన్మ పొందాలి అనేసి చెప్తున్నాడనమాట.
మరి ఈ గోకులంలో జన్మ పొందితే ఏంటి అంట, ఈ గోకులంలో ఉన్నటువంటి రజ, ధూళి ఏదైతే దుమ్ము ఏదైతే ఉందో ఆ దుమ్ముని నేను నా తలపైన పెట్టుకుంటాను, ఆ దుమ్ముతో నేను స్నానం చేస్తాను అనేసి అంటున్నాడు. దానికి మించిన అదృష్టం ఇంకొకటి లేదు అనేసి అంటున్నాడు. ఓ ముకుంద, నువ్వు ఈ వ్రజవాసుల యొక్క జీవనం కూడా నువ్వే, ప్రాణమి కూడా నువ్వే, ధనం కూడా నువ్వే అనేసి చెప్తున్నారు. అదే విధంగా భగవంతుని వెతుకుతూ వేదాలు కూడా తిరుగుతున్నాయంట, భగవంతుడు ఎక్కడున్నాడా అని చెప్పేసి. ఈ గోకులానికి వచ్చి వెతుకుతున్నాయంట ఈ వేదాలన్నీ అన్నీ కూడా. ఆ విధంగా అక్కడికి వచ్చి ఆ గోకులంలో ఉన్నటువంటి రజాన్ని పొందితే చాలు అనేసి అంటున్నాడు అనమాట. అందుకే నేను ఈ రజంలో చిన్న కీటకాన్ని పుట్టితే చాలు, ఒక రాయినో రప్పనో అయి పుట్టినా నేను చాలు, నా యొక్క జన్మ ధన్యమైపోతుంది, ఎందుకంటే వేదాలు కూడా నిన్ను వెతుకుతున్నాయి అనేసి అంటున్నాడు. అక్కడ భగవంతుడి యొక్క పాదధూళి, శ్రీమతి రాధారాణి యొక్క పాదధూళి అక్కడ ఉంది, ఆ ధూళిని నేను స్నానం చేస్తాను అనేసి చెప్తున్నాడు అనమాట. ఆ విధంగా ఇంకేమంటున్నాడంటే, నువ్వు ఇప్పుడే ఎప్పుడైతే ఇక్కడ ఉన్నావో ఆ పూతన వచ్చింది, ఆ పూతన ఏం చేసింది, వేషం వేసుకొని వచ్చింది. వేషం వేసుకొని వస్తే ఆమెకి ముక్తినివ్వడమే కాకుండా ఆమె చుట్టాలకి కూడా, బంధువులకి కూడా, ఆగాసురుడు బకాసురుడు వీళ్ళందరికీ కూడా నువ్వు ముక్తినిచ్చావే, నువ్వు వాళ్ళని అంతగా ఇచ్చేసావు. మరి ఇప్పుడు ఈ గోకులంలో ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి ఏమైనా మిగిలిందా అనేసి అంటున్నాడు అనమాట. ఇంకా మీ దగ్గర ఏం మిగిలింది, అందుకే మీరు స్వయంగా మిమ్మల్ని మీరే ఇచ్చేసుకున్నారు అనేసి చెప్తున్నారనమాట. మరి ఈ భక్తులకి ఆనందాన్ని కలిగించడం కోసం మీరు ఏం చేస్తున్నారు, ఆ గోలోక బృందావనం నుంచి ఈ ధరణి పైన వస్తున్నారు. ఎలా వస్తున్నారు అంటే, అప్పుడప్పుడు మానవ రూపంలో వస్తారు, జంతు రూపంలో వస్తారు, భక్తుడి రూపంలో వస్తారు, భగవంతుడి రూపంలో వస్తారు. అలా ఈ వివిధ రూపాలు తీసుకొని నువ్వు లీల చేస్తూ ఉంటావు అనేసి అంటున్నారనమాట. మరి నీ వైభవంని ఆ ఏదైతే ఉందో నీ యొక్క ఈ వైభవం అది అతీతమైంది, నేను తెలుసుకోలేకపోయాను అనేసి చెప్తున్నాడు అనమాట. సో నీ యొక్క ఏదైతే ఈ మధురిమ అయినటువంటి నీ రూపం ఉందో, నీ యొక్క రూపాన్ని నేను ప్రార్థిస్తున్నాను. నీ యొక్క భక్తుల్లో నాకు జన్మనివ్వు, నీ యొక్క భక్తుల సాంగత్యాన్ని నాకివ్వు, ఈ వ్రజధామంలో చిన్న రేణువైనా చాలు అని చెప్పేసి తను వేడుకుంటూ ఉన్నాడు. అంతలోకే స్వామి మీకు అన్నీ తెలుసు, అందరి గురించి తెలుసు నాయన, ప్లీజ్ పర్మిషన్ ఇవ్వండి, నేను ఇంకా వెళ్ళిపోతాను అనేసి బ్రహ్మదేవుడు అంటాడనమాట. ఆ విధంగా కృష్ణుని ప్రార్థించి కృష్ణుడికి 3 ప్రదక్షిణాలు చేసి దండ ప్రణామాలు అర్పించి తన ఆ ఇంటికి వెళ్ళిపోతాడు, బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడనమాట. మరి ఎందుకు వచ్చాడు అంట ఇక్కడికి, వృష్ణి వంశానికి ఆనందం ఇవ్వడానికి వచ్చావు అనేసి చెప్తున్నాడు అనమాట. ఆ ఇంకా ఎవరైతే ఈ దానవులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిరోధించడానికి వచ్చావు అనేసి అంటున్నాడు అనమాట. మరి ఇప్పటి వరకు ఇంకా బ్రహ్మ వెళ్ళిపోయాడు. మళ్ళీ సంవత్సరం కంటే ముందు ఉన్నటువంటి సీన్ ముందుకు వచ్చేసింది అనమాట. కృష్ణుడు మళ్ళీ అదే పెరుగన్నం చేతిలో పట్టుకొని ఉన్నాడు, గోవులను తీసుకొని వస్తున్నాడు. ఎందుకు, ఫ్రెండ్స్ అందరిని అక్కడ కూర్చోపెట్టి మీరు తినండి, నేను వెళ్ళి వస్త్రాలను తీసుకొని వస్తాను అని చెప్పాడు కదా. ఆ విధంగా ఇప్పుడు ఆ వస్త్రాలను తీసుకొని తన ఎదురుగా వస్తున్నాడు అనమాట. పిల్లలందరూ ఏ కృష్ణ రా 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 రా, నువ్వు వస్తే కానీ మళ్ళీ మనం స్టార్ట్ చేయం, రా వచ్చే అన్ని వస్త్రాలు వచ్చేసే రా రా అనేసి వీళ్ళందరూ పిలుస్తున్నారు. అప్పటి వరకు కూడా భగవంతుడి యొక్క లీలా శక్తిలో వీళ్ళందరూ ఎలా ఉన్నారు అంటే, ఆ కృష్ణుడు ఆ పెరుగన్నం చేతిలో పట్టుకొని ఎలా ఎలా అయితే నించొని ఉన్నారో ఆ రూపాన్ని చూస్తూ పరవశిస్తూ ఆనందపడుతూ అలానే ఉన్నారనమాట. ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళ సీన్ కంటిన్యూ అయిందనమాట. ఆ విధంగా ఆ భగవంతుని చూసి రాధా కృష్ణ అని చెప్పేసి పిలిచి ఆ మధ్యలో కూర్చోపెట్టుకొని మళ్ళీ మొదటిగా అందరూ వాళ్ళు తెచ్చుకున్న బాక్సెస్ అన్ని ఇప్పుకొని ఒకరితో ఒకరు పంచుకుంటూ తింటూ ఆనందపడుతూ నవ్వుతూ తింటున్నారనమాట. ఇక సాయంత్రం అవ్వగానే అందరూ బయలుదేరుతున్నారు అందరూ. ఇప్పటి వరకే నిన్నటి వరకు ప్రతి ఒక్కరి గోకులంలో ఉన్న వాళ్ళ దృష్టి అంతా ఎలా ఉండేది, వాళ్ళ పిల్లల మీదే ఉండేది. ఇప్పుడు ఏంటంట, ఈ రోజు మళ్ళీ సంవత్సరం క్రితం ఎలా అయింది అలా అయిపోయింది అనమాట. కృష్ణుడు గోపబాలుడు వాళ్ళందరూ కూడా నడుచుకుంటూ వస్తుంటే కృష్ణుడు చేస్తాడనమాట, ఏ చూడండి చూడండి అగాసురుడిని చూడండి అనేసి. అప్పుడు వాళ్ళందరికీ అగాసురుడు గుర్తుకొస్తాడనమాట. అప్పుడు అగాసురుడు ఎండిపోయాడు, పక్కకి చెట్లు చిన్న చిన్న తీగలు అవన్నీ కూడా మొలిసిపోయాయి అనమాట. ఇక తర్వాత ఆగాసురుడి యొక్క నోరు అలానే విచ్చుకొని ఉంటుంది కదా, సో దాంట్లో కొండ గుహలాగా వీళ్ళందరూ ఆడుకోబోతున్నారు. చూసిన తర్వాత ఆ పిల్లలందరూ ఇక పాడుతూ ఉన్నారంట, అగాసురుడిని సంహరించిన కృష్ణ మేరే లల్లా అని చెప్పేసి వీళ్ళందరూ పాడుతూ ఉన్నారనమాట, పాడుకుంటూ వస్తూ ఉన్నారనమాట. వచ్చిన తర్వాత
ఎప్పుడైతే బృందావనానికి వచ్చారో, మళ్ళీ అందరూ తల్లులు, గోపులు మరి వీళ్ళందరికీ ఇదే పనిగా పొద్దున మంగళారతి, రాత్రి శయనారతి. కంపల్సరీ కృష్ణ దర్శనం చేసుకోవాల్సిందే. అందరూ వచ్చి మళ్ళీ కృష్ణుని దర్శనం చేసుకుంటున్నారు. మళ్ళీ అదే విధంగా అందరూ పాడుతున్నారు. పిల్లలొచ్చి అప్పుడు తల్లిదండ్రులకు చెప్తారనమాట. నాన్న ఈరోజు ఏమైంది అంటే, అఘాసురుడిని వధించేశాడు కృష్ణుడు అనేసి చెప్తాడనమాట. ఆ విధంగా అఘాసురుడి యొక్క లీల ఒక సంవత్సరం కాలం పాటు జరిగి, ఇప్పుడు అఘాసురుడి లీల అయిపోయింది. బ్రహ్మదేవుడు విమోహనం కూడా ఛేదింపబడింది. బ్రహ్మదేవుడు తన ధామానికి తను వెళ్ళిపోయాడు. మరి ఇంకా పిల్లలు ఇలా రోజు వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారనమాట. ఆ విధంగా ఇప్పుడు కృష్ణుడు కొంచెం పెద్దవాడైపోయాడనమాట. మరి ఎలా పెద్దవాడయ్యాడు అంటే, తను ఇప్పటి వరకి గోవత్సాలని పాలిస్తూ ఉన్నాడు కదా! ఇప్పుడు ప్రమోషన్ రాబోతుంది. గోవులను చూసుకునేటటువంటి దాయిత్యాన్ని తనకి అప్పజెప్పబోతున్నారు నందమహారాజు. ఆ కథని మనం రేపు ఈరోజు చెప్పుకున్న దాంట్లో ఎవరైనా ఏమైనా యాడ్ చేయాలంటే చేయొచ్చు. హరే కృష్ణ.